హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. సీఎం రమేష్ నిన్న ఈరోజు వార్తల్లో ఉన్న వ్యక్తి. సీఎం రమేష్ అనకాపల్లి నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు అంటూ వార్తల్లో ఉన్నారు. సో ఆ వార్త కంటే ఆయన ఎలక్టోరల్ బాండ్స్ని ఆయనకు సంబంధించిన ఒక కంపెనీ కొనుగోలు చేసి కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల రూపాయల విరాళాన్ని ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎందుకు ఇచ్చారు అనేది చర్చ. ఏం ఆశించి ఇచ్చారు అనేది చర్చ. రాష్ట్రంలో అధికారంలో లేని, రాష్ట్రంలో ఏమాత్రం ఉనికి లేని కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి సంబంధించిన ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ 30 కోట్ల రూపాయలు ఇవ్వడం వెనక ఏదో జరిగింది లాంటి చర్చ, అటువంటి రాజకీయంగా దానికి సంబంధించి దుమారం రేగుతోంది. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావడానికి సంబంధించి ఈ క్విడ్ ప్రోకో జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఈయన డబ్బులు ఇచ్చారు. సో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలకు పదవి ఇచ్చింది. సో ఇది క్విడ్ ప్రోకోలుగానే భావించాల్సి ఉంటుంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. సో భారతీయ జనతా పార్టీ ఎలా యాక్సెప్ట్ చేసింది ఆయన కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ కొని ఇవ్వడాన్ని? భారతీయ జనతా పార్టీ ఎలా యాక్సెప్ట్ చేసింది? భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉండి ఇంత పెద్ద స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన విరాళాలను చూస్తే చాలా పెద్ద మొత్తం. అది 30 కోట్ల రూపాయలు ఒక భారతీయ జనతా పార్టీ ఇవ్వడం చాలా పెద్ద మొత్తం. సో ఈ రకంగా వార్తల్లో ఉన్న సీఎం రమేష్ పైన తాజాగా హైదరాబాద్లో ఒక కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణ చేయాలి అంటూ కేసు పెట్టిన వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కేసు పెట్టింది సినీ హీరో తొట్టెంపూడి వేణు. ఆయన సీఎం రమేష్ కలిసి ఒక జాయింట్ వెంచర్ ఉందంట. ఆ జాయింట్ వెంచర్లో 450 కోట్ల రూపాయలు ఫోర్జరీ చేసి కాజేశాడు సీఎం రమేష్ అనేది వేణు చేస్తున్న ఆరోపణ. ఈ ఆరోపణ మేరకు ఈయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ కేసుని సిసిఎస్కు ట్రాన్స్ఫర్ చేశారు. సిసిఎస్లో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. విచారణ జరుగుతున్న క్రమంలో కావూరి భాస్కర్ రావు అనే వ్యక్తి, కంపెనీకి సంబంధించిన వ్యక్తి, తొట్టెంపూడి వేణు తరపున సిసిఎస్లో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో ఆయన వేణు అలిగేషన్స్ ఏంటి, వేణు ఏం చెప్తున్నారు, ఎలా ఫోర్జరీ జరిగింది, ఎలా చేశారు, సీఎం రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, సీఎం రమేష్ ఏ రకంగా 450 కోట్ల రూపాయలను తమ కంపెనీ నుంచి బయటకు తరలించారు, వీటికి సంబంధించిన డీటెయిల్స్ని సిసిఎస్ పోలీస్ స్టేషన్లో కాసేపటి క్రితం కావూరి భాస్కర్ రావు అనే వ్యక్తి తొట్టెంపూడి వేణు తరపున డీటెయిల్స్ అందించారు, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకున్న తర్వాత సిసిఎస్ పోలీసులు బహుశా సీఎం రమేష్ పైన కేసు నమోదు చేయడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో కేవలం సిసిఎస్ ఎంక్వైరీ చేస్తే తెలియదు కాదు, ఈ వ్యవహారం పైన సిబిఐ విచారణ చేయాల్సిన అవసరం ఉంది అనేది వేణు అండ్ టీం చేస్తున్న డిమాండ్. సిబిఐ విచారణ చేస్తే సీఎం రమేష్ చేస్తున్న ఫోర్జరీలు, సీఎం రమేష్ చేస్తున్న అక్రమాలు, సీఎం రమేష్ బ్యాంకులను ఏ రకంగా బురిడీ కొట్టిస్తున్నారు, ఏ రకంగా తన కంపెనీలో ఫోర్జరీ సంతకాలతో డబ్బులు కాజేస్తున్నారనే విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూగా ఉంది, చాలా పెద్ద క్రైమ్. కాబట్టి సిబిఐ విచారణ దీనిపైన చేస్తే బాగుంటుంది అనేది వేణు చేస్తున్న క్రైమ్. అయితే సిసిఎస్ ప్రాథమికంగా ఏం విచారణ చేస్తుంది, ఏ రకంగా ఈ కేసులో ముందుకెళ్తుంది అనేది ఆసక్తి కలిగిస్తుంది. ఎన్నికల ముంగిట ఇంకొక 50 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో, ఆయన ఎంపీగా కూడా పోటీ చేయబోతున్న నేపథ్యంలో, ఇప్పటికే ఎలక్టోరల్ బాండ్కు సంబంధించిన అంశంలో వివాదంలో చిక్కున్న నేపథ్యంలో తాజాగా నమోదైన కేసు సీఎం రమేష్కి అదనపు తలనొప్పిగా మారనుంది. ఈ తలనొప్పి నుంచి ఏ రకంగా ఆయన బయటకు వస్తారు, ఫర్దర్గా సిసిఎస్ ఏ రకంగా మూవ్ అవుతుంది, ఆయన విచారణకు పిలుస్తారా, ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా, ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది. థ్యాంక్ యూ.